ఇది అల్లం ఉల్లి చట్నీ అండి. నిన్న చేశాను, కాస్త మిగిలింది రోజుకి. ఇదైతే పుదీనా చట్నీ ఈరోజు చేశాను. మంచి వాసన వస్తుందండి. అయితే బ్రేక్ఫాస్ట్ అయితే పెసర మొలకలతో చేసిన రొట్టె అన్నమాట. ఇంకా చూడండి, చక్క ఎర్రగా కాలి చూడటానికి క్రిస్పీగా కనిపిస్తుంది. నిన్న ఇదే పిండితో దోశ వేశాను, పెసర మొలకల దోశ. కాస్త పిండి మిగిలిందనమాట. ఇంకండి ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ అయితే పెసర మొలకల పిండి మిగిలింది. అందులో కొద్దిగా బొంబాయి రవ్వ కలిపేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, జీలకర్ర అన్నీ కలిపేసి ఇలా రొట్టెలాగా వేసేసుకున్నాను. ఇంకొండి ఇందులోకి ఉల్లిపాయ చట్నీ, ఉల్లిపాయ అల్లం కలిపి చేసిన స్వీట్ చట్నీ అనమాట. ఇది పుదీనా చట్నీ. రెండు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. హెల్త్ పరంగానూ మంచిది, టేస్ట్ పరంగానూ కూడా బాగుంటుంది. టేస్ట్ చూసిద్దాం. చాలా టేస్ట్గా ఉందండి ఉల్లిపాయ చట్నీ. తీగా పుల్లపుల్లగా చాలా కమ్మగా ఉందండి. రొట్టె అయితే క్రిస్పీగా చాలా బాగుందండి. పుదీనా చట్నీ కూడా టేస్ట్ చూసేద్దాం. రెండు చట్నీలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి. పుదీనా చట్నీ, ఉల్లిపాయ అల్లం చట్నీ.